హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫుడీస్ ఛానల్. తమ్లైన్ చూసారు కదా. ఇవాల్టి రెసిపీ ఉల్లి వెల్లుల్లి లేకుండా కాలీఫ్లవర్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను మీడియం సైజ్ కాలీఫ్లవర్ని శుభ్రం చేసి వాటర్ వేసి పెట్టుకున్నాను. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఉప్పు పసుపు వేసి 2 minutes ఉడకనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 5-6 జీడిపప్పులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 2 పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టమాటాలు కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది. ఇది వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఇంకో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా చిన్న మంట మీద ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. టైం లేని వాళ్ళు మంటని హైలో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడికించుకోవాలి. కూరను ఒకసారి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కూర అంతా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూరని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.